శ్రీగురుభ్యో నమ. హరి ఓం. శ్రుతిస్మృతిపురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యంకరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. పరాంచిఘానివ్యతృణత్ స్వయంభూః తస్మాత్ పరాం పశ్యతి నాంతరాత్మన్. కశ్చిద్ధీరః ప్రత్యగాత్మానమైక్షతు ఆవృత్తచక్షుః అమృతత్వమిచ్చన్. పరాచః కామాననుయంతి బాలాః తే మృత్యోర్యంతి వితతస్య పాశం. అధ ధీరాః అమృతత్వం విదిత్వా ధ్రువం అధ్రువేష్వివ న ప్రార్థయంతే. ఏన రూపం రసం గంధం శబ్దాన్ స్పర్శాంశ్చ మైథునాను ఏతేనైవ కిమత్ర పరిశిష్యతే ఏతద్వై తత్. స్వప్నాంతం జాగరితాంతం చ ఉభౌ ఏనానుపశ్యతి మహాంతం విభుమాత్మానం మత్వా ధీరో న శోచతి. య ఇమం మధ్వదం వేద ఆత్మానం జీవం అంతికాత్ ఈశానం భూతభవ్యస్య న తతో విజుగుప్సతే. యః పూర్వం తపసో జాతం అభ్యః పూర్వమజాయత గుహాం ప్రవిశ్య తిష్టంతం యో భూతేభిర్వ్యపశ్యత. నచికేతుడు అడిగినటువంటి అద్భుతమైన ప్రశ్నకి అదే విధమైనటువంటి అందరూ అర్థం చేసుకోగలిగి తరించగలిగినటువంటి సమాధానాన్ని చెప్పి యమధర్మరాజు నువ్వు అడిగినట్లుగా మరణం తర్వాత ఉన్నది అని నిరూపించి ఏం ఉన్నదో చెప్పి ఆ ఉన్నదాని లక్షణాలు కూడా చెప్పి ఇప్పుడు నీకు ఆ ఉన్న తత్వాన్ని తెలుసుకోవటానికి మధ్యలో ఏమి అడ్డం పడుతున్నాయో అవి కూడా చెప్తాను అని చెప్పి ఇప్పుడు ఆ విషయాన్నే చెప్తున్నారు ఈ 4వ వల్లిలో. మొట్టమొదటి ఏం చెప్పారు అంటే నీ ఇంద్రియాలే నీకు వచ్చి నెత్తి మీద పడతాయా, అవే నీకు అడ్డం. ఎందుకని అంటావా, అవి ఏం చేస్తున్నాయి అంటే వాటిని ఆ బ్రహ్మదేవుని గురించి ఇప్పుడు చెప్తారు. ఆ బ్రహ్మదేవుడు ఏం చేశాడయ్యా అంటే కేవలం సూటిగా వ్యవహరించే వాటిని ఉన్నదాన్ని వాటి పని ఏదో అది చేయటమే తప్ప ఇంకొకటి వాటికి చేతకాని విధంగా ఆ విధంగా పట్టుకుని వాటిని తయారు చేసి అక్కడ పెట్టాడు. కాబట్టి నీకు అర్థం కావట్లేదు అని చెప్పి నువ్వు ఆ ఇంద్రియాలని వశపరుచుకున్నట్లయితే కనుక నీకు తెలుస్తుంది. అది వేటి చేత నువ్వు అనుకుంటున్నట్టు ఆ ఇంద్రియాలకి, ఆ మనస్సుకి, ఆ బుద్ధికి, వీటన్నింటినీ కూడా వాటి పనులు చేయటానికి తగినటువంటి ఆ శక్తి వేటి వల్ల వస్తున్నది అంటే ఆత్మతత్వం వల్లే వస్తున్నది. ఏన ఆ తత్వం చేతనే రూపం రసం గంధం శబ్దాంశ స్పర్శాన్ మైథునాన్ అన్నింటినీ అనుభవిస్తున్నది లోకం. అది అనుభవించలేనిది ఏమున్నదయ్యా? స్వప్నాంతంలో జాగ్రత్తాంతంలో రెండింట్లోనూ చూస్తున్నది. అది మహాంతం విభుమాత్మానం మత్వా. అటువంటి స్వప్న జాగ్రత్త దశల మధ్యలో కూడా వాటిల్లో కూడా ఆ మహత్తత్వాన్ని చూసి ధీరో నశోచతి. ధైర్యం గలవాడు ఏమీ ఇదో విచారించడు అని. పైగా ఆ తత్వం ఎక్కడుంది? తన మనస్సులోనే తనతోనే ఉన్నది, తానే అయి ఉన్నది. దానిని తెలుసుకుంటే ఇంకా విజుగుప్సే ఉంది, దాచుకోవాల్సిందే ఉంది అని చెప్తూ ఇప్పుడు ఏమంటున్నారు? యః పూర్వం తపసో జాతం అభ్యః పూర్వం అజాయత గుహాం ప్రవిశ్య తిష్టంతం యో భూతేభిర్వ్యపశ్యత. దాన్ని తెలుసుకునే విధానం చెప్తున్నారు. యః పూర్వం తపసః జాతం అభ్యః పూర్వం తపసః యః జాతః యః కశ్చిత్ ముముక్షుః
ఎవరైనా సరే ముముక్షువు పూర్వం అంటే మొట్టమొదట దేనికి మొదట తపసః జ్ఞానాది లక్షణాత్ బ్రహ్మణ ఇచ్చేతత్ అంటే బ్రహ్మ నుంచి తపస్సే లక్షణముగా కలిగినటువంటి బ్రహ్మ నుంచి జాతం ఉత్పన్నం హిరణ్యగర్భం కిమపేక్ష పూర్వం ఇది ఆహ అభ్య పూర్వం అప్సహితేభ్య పంచభూతేభ్య న కేవలాభ్య అభ్య ఇది అభిప్రాయ. అంటే ఆ హిరణ్యగర్భతత్వం అనేది పరమాత్మే. ఏది అజుడు సనాతనుడు తర్వాత ఈ లక్షణాలన్నీ కలిగినటువంటి అణోరణీయాన్ మహతో మహీయాన్ ఏ విధమైన విశేషాలు లేనటువంటి నిశ్చలమైన కూటస్థమైన పరమాత్మ తత్వం ఏదైతే ఉన్నదో దాంట్లో చిన్న కొద్దిగా ఒక కదలిక పుట్టింది. అప్పుడు ఏమైంది? హిరణ్యగర్భుడు ఈ చరాచర సృష్టి పుట్టడానికి కారణభూతమైన భూతాలు ఉన్నాయి కదా, ఆ భూతాలు పుట్టకముందే అంటే భూత సృష్టి జరగక ముందే హిరణ్యగర్భుడు పుట్టాడు. అంటే పరమాత్మ మార్పు చెందిన మొట్టమొదటి దశ హిరణ్యగర్భతత్వం. ఆ హిరణ్యగర్భతత్వం నుంచే పంచభూతాలు పుట్టినాయి. మరియు ఈ ప్రపంచం పుట్టడానికి పూర్వమే జ్ఞానరూపమైన పరమాత్మ నుంచి హిరణ్యగర్భతత్వం పుట్టింది. ఈ హిరణ్యగర్భుడే ఈ చరాచరాన్ని సృజించాడు. ఇది నువ్వు తెలుసుకోవలసిన విషయం. అంటే హిరణ్యగర్భతత్వం ఎందుకండి, ఆ పేరు ఎందుకండి మధ్యలో? పరమాత్మ నుంచే ఈ సృష్టి అంతా జరిగిందని అలా కాదు. అక్కడ ఒక్కొక్క దశలో పరమాత్మ ఒక్కొక్క పేరు. అది నువ్వు గ్రహిస్తే నీ యొక్క ఆ విజ్ఞానం వికసించి నీకు చాలా ఉపయుక్తం అవుతుంది. ఆ తర్వాత ఈ భూతాలతో పాటు ప్రాణుల బుద్ధి గుహలో తిష్ట వేసుకున్నాడు. అది ఇక్కడ ఇంకొక విశేషం కూడా గమనించాలి. పరమాత్మ అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఆ పరమాత్మ తత్వంగానే ఉన్నది, మరేది లేదు. మరి ఏది లేనప్పుడు ఇదంతా ఏమిటి అంటే అదిగో ఇలా జరిగింది, ఇలా జరిగి ఉండవచ్చు. నువ్వు ఏ వరుసలో జరిగిందో ఇది నువ్వు ఆ వరుసలో వెనక్కి 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 తెలుసుకుంటూ పెడితే ఈ విషయంలో నీ ఇంద్రియాలు నీకు సహకరించవు, నీ బుద్ధి నీకు సహకరించాలి. ఆ బుద్ధిలో పరమాత్మ తత్వం ఉంది. ఏ రూపంలో ఉంది అంటే నీ బుద్ధి గుహలో తిష్ట వేసుకుంది. ఆ తీసుకుని ఏం చేస్తోంది? ఆ శబ్దాదుల్ని చూస్తోంది. ఎవరు ఈ బుద్ధి గుహలో తిష్ట వేసుకొని ఉన్నటువంటి ఈ పరమాత్మని తెలుసుకుంటారో అదే చెప్తున్నారు. యక్కశ్చిత్ ఎవడైతే ముముక్షువు పూర్వం తపసో జాతం అభ్య పూర్వం అప్సహితములైనటు అభ్య పూర్వం అంటే అప్పులతో సహా కూడినటువంటి పంచభూతాల కంటే ప్రథమం ఉత్పన్నం ముందే ఉత్పన్నమైనటువంటి నా కేవలాభ్య ఇది కేవలం నీటి నుంచే పుట్టాడేమో అనుకుంటావేమో నువ్వు అని నీటితో సహా ఉన్నటువంటి పంచభూతాలు పుట్టడానికి ముందే హిరణ్యగర్భతత్వం అవతరించింది. ఇది అజాయత ఉత్పన్న యహ తం ప్రథమజం. అదే అందుకనే ఆ హిరణ్యగర్భతత్వాన్ని ప్రథమజం అంటారు, మొట్టమొదట పుట్టింది అంటారు. దేవాది శరీరాన్ని ఉత్పాద్య మొట్టమొదట ఏం చేసిందయ్యా అంటే ఆ ఇంద్రియాల యొక్క అధిదేవతల్ని ఉత్పాద్య సృష్టించి తర్వాత సర్వప్రాణి గుహాం హృదయాకాశం ప్రవేశ అన్ని ప్రాణుల యొక్క ప్రతి ప్రాణికి హృదయం ఉంటుంది. ఆ హృదయంలో ఒక గుహ, ఆ గుహ అనే ఆకాశం, ఆ ఆకాశంలో తాను ప్రవేశించి అనే మాట ఊరికనే ఔపచారికమే, అంతటా ఉన్నది. ఇప్పుడు నువ్వు కొండ పుట్టిన తర్వాత నేను ఆకాశం వచ్చి అందులో ప్రవేశిస్తాను అంటుందా? కానీ ఎందుకు ఇలా చెప్తున్నారు? అది మనం అర్థం చేసుకోవటం కోసం చెప్తున్నారు. తిష్టంతం ఉన్నది ఎట్లాగా? శబ్దాదీను ఉపలభమానం. ఈ ఇంద్రియార్థాలున్నాయే శబ్దాదులన్నింటినీ ఉపలభమానం పొందుతున్నది, తెలుసుకుంటూ ఉన్నది.
భూతేభిః భూతైః కార్యకరణ లక్షణైః సహ తిష్టంతం. కార్యకరణ లక్షణాలన్నీ ఉన్నవి అక్కడ బాగా వ్యక్తమైంది. భూతాలు వచ్చిన తర్వాత ఈ హిరణ్య గర్భతత్వం. ఈ హిరణ్య గర్భతత్వం ఎప్పుడు అయింది? సోమన్యత, ఆ జ్ఞానం అనుకున్నది వెంటనే హిరణ్య గర్భతత్వం, ఆ వెంటనే పంచభూతాలు. అది ఆ వరుస చెప్తున్నారు. యహ వ్యపశ్యత యహ పశ్యతి ఇచ్చేతత్. ఎవడైతే ఈ పంచభూతాల తత్వాలని చూశాడో, యహ ఏవం పశ్యతి సహ ఏతత్, అదే ఈ పరమాత్మ. ఏతద్వై తతు, అది ఈ పరమాత్మ అనే చెప్పారు. ఇప్పుడు అంటే అర్థం ఏంటన్నమాట? నీ బుద్ధి గుహలో ఉన్నటువంటి పరమాత్మ తత్వాన్ని హిరణ్య గర్భుడు అనే పేరుతో నువ్వు గ్రహించగలిగితే నీ యొక్క సాధన ముందుకు వెడుతుంది. యః పూర్వం తపసో జాతం అభ్యః పూర్వమజాయత గుహాం ప్రవిశ్య తిష్టంతం యో భూతేభిర్వ్యపశ్యత యా ప్రాణేన సంభవతి అదితిర్దేవతామయీ గుహాం ప్రవిశ్య తిష్టంతిం యా భూతేభిర్వ్యజాయత. గుహాం ప్రవిశ్య, ఇక్కడ హిరణ్య గర్భతత్వానికే అదితి తత్వం అని పేరు కూడా ఉంది. అదితి అంటే తినేస్తూ ఉంటుంది, అనుభవిస్తూ ఉంటుంది. వీటిని ఇదిగో ఈ శబ్ద రస రూపరస స్పర్శ గంధాలని, ఈ దేవతల్ని, ఈ అది చెప్తున్నారు. యా దేవతామయీ, అది దేవతామయీ అంటే ఈ వీటన్నింటికి అధిదేవతలందరూ దేని యందైతే ఉన్నారో ఆ దేవతామయీ ప్రాణేన హిరణ్య గర్భరూపేణ పరస్మాత్ బ్రహ్మణ, పరాత్పరుడైన పరమాత్మ నుంచి ప్రాణరూపంతో హిరణ్య గర్భుడు అవతరించాడు. సంభవతి శబ్దాదీనాం అదనాత్ అదితి, ఆ హిరణ్య గర్భతత్వమే అదితి తత్వం. ఎందుకని? శబ్దాదీన్ అత్తి, అదనాత్, అదనాత్ అంటే తినడం చేత, అనుభవించటం చేత. తాం పూర్వవత్ గుహాం ప్రవిశ్య తిష్ట, ఆ హిరణ్య గర్భతత్వంతో పాటు ఇంతకు ముందులాగానే ఈ అదితి తత్వం కూడా గుహాం ప్రవిశ్య తిష్టంతం, బుద్ధి అనే గుహలో ఉంది. మరి ఉంటే ఏమిటండి అంటే ఉంటే ఏమిటి అని కాదు, అది ఉన్నట్టు నువ్వు తెలుసుకోవాలి. ఎలా తెలుస్తుంది? నువ్వు గనక సూక్ష్మయ అగ్రియయ బుద్ధ, లేకపోతే ఇది సాధ్యం కాదు. ముందే చెప్పారన్నమాట. చాలా జాగ్రత్తగా తత్వం వెనక్కి తిరిగి చూసుకుంటూ ఓహో ఇది ఈ ఇంద్రియాదులు ఉన్నాయి, ఈ శబ్దాదులు ఉన్నాయి, తర్వాత నా ఆలోచనలు ఉన్నాయి, నా బుద్ధి ఉన్నది, వీటన్నింటినీ అనుభవించేది అదితి, అదే ప్రాణమయమైనది హిరణ్య గర్భతత్వం. అది నాలో ఉన్నది. లేకపోతే నేను ఎలా ఉంటాను, నేను ఎలా మాట్లాడతాను, నేను ఇవన్నీ ఎలా అనుభవిస్తాను, ఎలా తెలుసుకోగలుగుతాను? అటువంటి తత్వం నాలో ఉన్నది. అది ఎక్కడుంది? గుహాం ప్రవిశ్య తిష్టంతి, గుహలో ప్రవేశించి, ఏ గుహ? బుద్ధి అనే గుహలో. అదితిం తాం ఏవ విసినష్టి, దానివే ఆ అదితినే వివరించి చెప్తున్నారు. ఏమని? యా భూతేభిర్వ్యజాయత, ఈ భూతేభి భూతై సమన్విత అంటే భూతములతో కూడినదే ఈ పుట్టినదో అదితి. ఈ పంచభూతాల పుట్టుక కూడా నువ్వు నీ బుద్ధి గుహలో చూడవచ్చును. యా ప్రాణేన సంభవతి అదితిర్దేవతామయీ గుహాం ప్రవిశ్య తిష్టంతిం యా భూతేభిర్వ్యజాయత ఏతద్వై తత్. నేను ఇంతకు పూర్వం చెప్పినటువంటి ఆ తత్వం ఉన్నదే, అది ఆ పరమాత్మ తత్వం. ఏతద్వై తత్, ఇది అదే. ఆ పరమాత్మ తత్వాన్ని నీకు నేను అది చెప్పాం. ఆ తత్వం ఇదే. తర్వాత ఆ హిరణ్య గర్భతత్వమే అరణ్యోర్నిహితో జాతవేదాః గర్భ ఇవ సుభృతో గర్భిణీభిః దివే దివ ఈడ్యో జాగృవద్భిః హవిష్మద్భిః మనుష్యేభిః అగ్నిః. ఆ అగ్నితత్వమే
యహ అధియజ్ఞం, యజ్ఞాన్ని గురించి తెలుసుకునే సందర్భంలో ఉత్తరాధర అరణ్యోర్నిహితో, అది అధియజ్ఞంలో ఉత్తర అధర, పైన ఉండే కట్టే కింద ఉండే కట్టే, అరణ్యోర్నిహిత స్థిత, ఆ పై అగ్ని, ఏ అగ్ని అయితే పైన క్రింద 2 అరణుల యందు, వాటిని అరణులు అంటారు. అగ్నిని ఉత్పత్తి చేసే ఆ కట్టెలు వాటిని అరణులు అంటారు. అవి అగ్ని పునః సర్వహవిషాం భోక్త, అందులో వేయబడిన ప్రతిదానిని అది భోక్త భుజిస్తూ ఉంటుంది. అధ్యాత్మంచ యోగిభి, అది అధ్యాత్మం. అది అది అధియజ్ఞము అదే, అధ్యాత్మము అదే. అంటే యజ్ఞంలో నీకు కనిపించేది అదే, నీకు బుద్ధి గుహలో ఆత్మలో నీ లోపల బుద్ధి అనే గుహలో కనిపించేది కూడా అదే. అది ఎలాగ నువ్వు జాగ్రత్తగా దాన్ని ఆ అగ్నిని ఆ అగ్ని యొక్క ఆ విద్య తెలిసిన వాళ్ళు ఎలా కాపాడుకుంటారు తెలిసిన, గర్భ ఇవ గర్భిణీభి అంతర్వత్నిభి, గర్భిణీ స్త్రీలు అగర్హిత అన్నపాన భోజనా యథా గర్భ సుభృత సుష్టు సమ్యక్ భృతో లోకే ఇవ. అగర్హిత అన్నం, చక్కటి గర్హితం కాని అన్నం, పరిశుభ్రమైన ఆరోగ్యకరమైనటువంటి అన్నపానాదులు పెట్టి తమ గర్భాన్ని ఏ విధంగా పోషించుకుంటారో అదేవిధంగా ఈ అగ్ని అధియజ్ఞం, అధ్యాత్మం అయినటువంటి అరణుల వలన ఉత్పత్తి చేయబడిన ఈ అగ్ని ఏం చేస్తోంది? ఋత్విగ్భి యోగిభి చ సుభృత, చక్కగా వాళ్ళ చేత రాబడుతున్నది. అరణ్యోర్నిహితో జాతవేద గర్భ ఇవ సుభృతో గర్భిణీభి దివే దివ ఈడ్జో జాగృవద్భిర్హవిష్మద్భిర్మనుష్యేభి అగ్ని ఏతద్వై తతు. అది ఈడ్య దివే దివే, అహని అహని అంటే ప్రతిరోజు, ఈడ్య స్తుత్య ప్రశంసిస్తూ, వంద్యశ్చ నమస్కారం చేస్తూ, గౌరవిస్తూ, ఎవరి చేత? కర్మిభి యోగిభిశ్చ, కర్మనిష్టాపరులు యోగపరులు యోగనిష్టాపరులు అయినటువంటి వారి చేత, అధ్వరే యజ్ఞంలో, హృదయేచ యజ్ఞంలోనూ హృదయంలోనూ కూడా, జాగృవద్భి వాళ్ళు ఎలాగా ప్రమత్తులై కాదు అప్రమత్తులై, జాగరణశీలవద్భి చాలా జాగ్రత్తతో, అప్రమత్తై చేతతో, హవిష్మద్భి అంటే ఆజ్యాదిమద్భి ధ్యాన భావనావద్భి. 2 రకాలు యజ్ఞంలో ఆజ్యాదులు, మనస్సులో ధ్యానం భావనతో పాటు బాహిరమైన చర్యతో పాటు ఆంతరమైన చర్య. రెండింటి మధ్యలో ఏ విధమైనటువంటి భేదం కానీ అంతరం కానీ లేదు. రెండింటి ప్రయోజనం ఒకటే. ఇది కర్మ యోగ ఉపాసనలు జ్ఞానంతో కలిపి అనుష్ఠించే విధానాన్ని ఇక్కడ భగవత్పాదులు బోధిస్తున్నారు తప్ప వేరే విధంగా కాదు. అటు మనుష్యై అగ్ని, ఇదే అగ్ని ఈ విధంగా ఆ హిరణ్య గర్భతత్వమే. మరి ఇక్కడ మనకు అనుమానం వస్తుంది, ఏమండి పరమాత్మ అన్నారు, గుహలోనే ఉన్నదన్నారు, ఆ పరమాత్మే సృష్టి ప్రారంభించిన వెంటనే అతిథిగా హిరణ్య గర్భతత్వంగా అవతరించింది, నీ గుహలోనే నీకు దగ్గరలోనే ఉంది, నువ్వు పట్టుకోవచ్చు అన్నారు. అదే అగ్ని అయింది అన్నారు. అగ్నినేమో ఒక వేది కల్పించి ఆ వేదిలో అగ్నిని ప్రతిష్టాపించి అరణులు రెండింటిని తీసుకొచ్చి వాటి చేత అగ్నిని ఉత్పన్నం చేసి అక్కడ హవిష్మద్భి హవిరాదిభి హవిస్సు మొదలైన వాటి చేత అగ్నిని ఉపాసిస్తున్నారు అక్కడ. మరి అక్కడ అది ఇలాంటిది మనస్సులో ఏం చేయాలండి? మేము ధ్యానం భావన అంటే నువ్వు మనస్సులో ధ్యానము చెయ్యాలి, బాహిరమైనటువంటి అగ్ని పూజనం కూడా చెయ్యవలసిందే.
అలా చేయబడి ఏతద్వైతతు అలా చేస్తే నీకు నీ మనస్సు బుద్ధి అనే గుహలో ఉన్న ఆత్మతత్వం తెలుస్తుంది. యతశ్చోదేతి సూర్య అస్తం యత్ర చ గచ్చతి తందేవా సర్వే అర్పితా తదునాచ్యేతి కశ్చన ఏతద్వైతతు. నువ్వు గుర్తించవయ్యా, నువ్వు తెలుసుకో. దేనిని? పరమాత్మ తత్వాన్ని. యతశ్చ ఉదేతి సూర్య, అగ్నిశక్తి ప్రాణశక్తి, ఆ హిరణ్య గర్భతత్వమే ప్రాణశక్తి అని నిరూపించారు. ఆ ప్రాణశక్తి నుంచే యతశ్చ ఉదేతి సూర్య, యతశ్చ యస్మాత్ ప్రాణాత్ ఉదేతి ఉత్తిష్టతే ఎవరు? సూర్య. ఇంకా అస్తం నిమ్లోచనం గచ్చతి, ఆ ప్రాణశక్తిలో నుంచే, ప్రాణశక్తి అంటే పరమాత్మే, అక్కడ అది పేరు. ఆ ప్రాణశక్తి నుంచే సూర్య ఉదేతి, మళ్ళీ అస్తం గచ్చతి, అందులోనే అస్తమిస్తూ ఉంటాడు. యస్మిన్ ఏవచ ప్రాణే అహని అహని గచ్చతి, ఏ ప్రాణంలోకే మళ్ళీ రోజు రోజు వెళ్ళిపోతుంటాడు. తం ప్రాణం ఆత్మానం, అటువంటి ఆత్మానం తానే అయిన ప్రాణం, ఆ ప్రాణశక్తిని తం ప్రాణం ఆత్మానం దేవాహ, దేవతలు. ఎవరు వాళ్ళు? ఈ ఇంద్రియాధి దేవతలు ఉన్నారే వీళ్ళు. అగ్నేయాదయ అధిదైవం వాగాదయశ్చ, అగ్నేయాదులు వాగాదులు ఇవన్నీ కూడా అధిదైవం అధ్యాత్మంచ, అధిదైవంగా అగ్ని రూపంగా అధ్యాత్మంగా ఈ ఉపాధిలో ఉండటం వలన కూడా సర్వే విశ్వే యతశ్చ తం దేవా సర్వే అర్పితా, వీళ్ళందరూ ఆదిదైవిక ఆధ్యాత్మిక ఈ శక్తులన్నీ కూడా దాంట్లో అర్పితా. దాంట్లో ఎక్కడెక్కడ ఏది పెట్టి దానిని అందులో బిగిచ్చేయాలో ఆ విధంగా ఆయన బిగిచ్చేశాడు. అది అందులో నుంచి కదలలేదు, అందులో కూర్చొని దాని పని చేస్తుంది. పరాంచిక నివ్యతురుణ స్వయంభూ, ఆ అర్థం ఇదే. ఇక్కడి నుంచే ఆ అర్థం అక్కడ చెప్పారు. అన్నీ నియతంగా ఖచ్చితంగా నియమం చేసి పెట్టేసి ఎక్కడొక్కడ బిగించాడు ఆయన. ఆయన బిగించాడు అని మనం చెప్పుకుంటున్నామే కానీ అలా చెప్పుకోకపోతే మనకి అర్థం కాదు. ఇదే ద్వైత లక్షణం. దీనికంటే అతీతమైన స్థితికి వెళ్ళి దానిని నువ్వు గమనించగలగాలి. గమనించటానికి గాను ఇలా చెప్పుకోవాలి. తం దేవా సర్వే అర్పితా తదు నాచ్యేతి కశ్చన, దానిని మించి ఎవ్వరు, ఏ శక్తి, ప్రాణం కాదు, ఈ పంచభూతి ఏది దాన్ని మించి వెళ్ళలేదు. తది ఏ తద్వైతతు, నువ్వు అడిగిన తత్వం ఇదే. అదే చెప్తున్నారు. ఎలాగ అర్పితాహ అంటే రథనాభౌ అరాహ ఇవ రథనాభౌ, రథనాభిలో అన్ని చక్రాలు ఖచ్చితంగా టకామని బిగించి పారేశాడు. ఇంకా దాని పని అక్కడ ఉండి అది అక్కడ ఉండి ఆ పని చేస్తుంది తప్ప ఇంకో విధంగా ఉండదు. బ్రహ్మ ఏవ తదేత సర్వాత్మకం బ్రహ్మ, సర్వాత్మకమైన బ్రహ్మ అదే. అది ఎక్కడెక్కడ ఏ విధంగా లభ్యం అవుతుందో నువ్వు తెలుసుకోగలుగుతావో ఆ విషయం చెప్తున్నారు. అదే విషయాన్ని ఈ మంత్రంలో కూడా చెప్పారు. తతు ఊన అచేతి నా అతీచ తదాత్మకతాం తదన్యత్వంత గచ్చతి కశ్చన, ఎవడు దానిని మించి పోలేడు. ఇంకొక మాట కూడా చెప్తున్నారు. యతు ఏదైతే బ్రహ్మాది స్థావరాంతేషు వర్తమానం, బ్రహ్మ నుంచి స్థావరం వరకు ఉన్న అన్నింటిల్లోనూ వర్తమానం ఉంటూ తత్తదుపాధిత్వాత్, ఎలా ఉందండి దానికి ఉపాధి, ఆ ఉపాధినిగా కలిగి ఉండి అబ్రహ్మవత్ అవభాసమానం. అది వచ్చి ఏమంటే అన్ని 100 కొండలు అక్కడ పెట్టాం, 100 కొండల్లోనూ వచ్చి కూర్చుందండి ఆకాశం అనుకుంటున్నావుగా నువ్వు. అలాగే ఆ పరబ్రహ్మతత్వమే వచ్చి ఇదిగో ఈ బ్రహ్మాది స్థావరాంతాల్లో వచ్చి కూర్చుని ఎలాగా అబ్రహ్మలాగా అవభాసమానం కనపడుతోంది. అయ్యా నువ్వు చూస్తున్నావు, అది కనపడుతోంది. నువ్వు చూడటం మానే, అది అలా కనపడదు. నువ్వు దాన్ని ఏమనుకుంటున్నావు? సర్పం అనుకుంటున్నావు. అది సర్పం కాదు. ఈ సర్ప దృష్టాంతంలో ఒక విషయం చూసుకోవాలి అని నువ్వు
ఇది అనాత్మలాగా ఆ బ్రహ్మే ఇదంతా ఈ ఉపాధుల్లో ఉన్నది అని నువ్వు ఉపాధులు స్వీకరించింది అని అది సంసారి అయింది అని నువ్వు అనుకుంటున్నావో అన్యతు పరస్మాత్ బ్రహ్మణ ఇది మాభూత్. బ్రహ్మ కంటే వేరుగా అని నువ్వు అనుకోవద్దు. ఇది ఆశంక వద్దు నీకు. ఆ పరబ్రహ్మతత్వానికి కర్తృత్వ భోక్తృత్వాలు లేవు. ఇది ఉన్నది అవిద్య వల్ల నువ్వు అలా అనుకుంటున్నావు అనే విషయం నీకు తెలియాలి. అందులో నీకు ఏమాత్రం అనుమానం రాకూడదు అని ఈ మాట చెప్తున్నారు. ఇప్పుడు ఏమంటున్నారు? యదేవేహ తదముత్ర యదముత్ర తదన్విహ మృత్యోస్స మృత్యుమాప్నోతి య ఇహ నానేవ పశ్యతే. యతు ఏవ ఇహ కార్యకరణోపాధి సమన్వితం సంసార ధర్మవతు అవభాసమానం అవివేకినాం తదేవ స్వాత్మస్థం అముత్ర నిత్య విజ్ఞాన ఘన స్వభావం సర్వ సంసార ధర్మవర్జితం బ్రహ్మ. ఇక్కడ ఉండేమో కార్యకరణాలన్నీ కలిగినది, సంసార ధర్మాలు కలిగినది అని అవివేకుల చేత ఏ బ్రహ్మ అయితే భావింపబడుతున్నదో తదేవ అముత్ర, అక్కడ కూడా అదే. అక్కడ ఎలా ఉంది? నిత్య విజ్ఞాన ఘన స్వభావం సర్వ సంసార ధర్మవర్జితం. ఇక్కడేమో ఉపాధిగతం కార్యకారణ సమర్మితం సంసార ధర్మ పతితం లాగా ఇక్కడ కనిపిస్తుంది. అక్కడ ఎలా ఉంది? అక్కడ నిత్య విజ్ఞాన ఘనస్వరూపం. ఆ విజ్ఞానం తప్ప ఇంకొకటి లేదు అందులో. ఉంటే అది ఆభాస అయిపోతుంది. ఇప్పుడు లోకంలో ఒక ఇది ఉంది అపోహ. ఏమండి నేనున్నాను, బ్రహ్మాండంగా సాధన చేశాను, నా సాధన పూర్తయిందని నేను అనుకుంటున్నాను. ఇదంతా కల్పన, ఒక ఊహ. నేను నా సాధన పూర్తయింది అనుకుంటున్నాను. ఇంకా నేను ఆ పరతత్వం నేనే ఆ పరతత్వం, నా స్వరూపం నాకు అర్థమైపోయింది, నేను అందులోకి వెళ్ళిపోతున్నాను, నేను అందులో ఉంటాను. అంతవరకు బాగానే ఉంది. నేను అందులో ఉంటాను, అందులో ఉన్న తర్వాత నువ్వు నేను అనేది లేదు. ఆ విషయం నువ్వు బాగా గుర్తుపెట్టుకోవాలి. సర్వ సంసార ధర్మ వర్జితం. అక్కడ ఈ ధర్మాలు అవేమీ అందులో ఉండవు. తతుచ అముత్ర అముష్మిన్ ఆత్మ స్థితం తదేవ ఇహ నామరూప కార్యకరణోపాధికం అనువిభావ్యమానం నా అన్యతు. అక్కడ ఆ రూపంలో ఉన్నదే ఇక్కడ ఈ రూపంలో కార్యకరణ పద్ధతుల్లో విభావ్యమానం ఊహింపబడుతూ ఉన్నది అని అనుకుంటున్నారు ఇక్కడ జనులంతా. ఇది పరిస్థితి. ఇలా ఉంటే ఇప్పుడు ఈ మధ్యలో ఉన్న మనం ఏం చేస్తున్నాం? తత్ర ఏవం సతి ఉపాధి స్వభావ భేద దృష్టి లక్షణయ. ఉపాధులలో ఉన్నటువంటి ఆ స్వభావ సిద్ధమైన భేద లక్షణ దృష్టి చేత, ఆ దృష్టి ఏమిటది? అవిద్యయ. ఆ అవిద్య చేత మోహిత సన్, ఈ జీవుడు అనేవాడు దాని చేత అవిద్య చేత మోహితుడై ఏమనుకుంటున్నాడు? ఇహ బ్రహ్మణి అనానాభూతే పరస్మాత్, నానాభూతమైనది అని అనుకుంటున్నాడు ఇక్కడ. అది నిజంగా అనానాభూతం, అసలు నానాత్వం అనేదే లేదు ఆ పరబ్రహ్మని. అటువంటి బ్రహ్మలో అన్యత్ పరం బ్రహ్మ ఇది, అది వేరు నేను వేరు అని అనుకుంటూ నానా ఇవ భిన్నం ఇవ పశ్యతి. అదే యైహ నానేవ పశ్యతి. అనానాత్వ రూపంలో ఉన్న దానిని నానా రూపంలో పశ్యతి, చూస్తున్నాడు. చూస్తే ఏమవుతుంది? సహా మృత్యోహో మరణాత్ మరణం మృత్యుం పునఃపునః జన్మ మరణ స్వభావం ఆప్నోతి ప్రతిపద్యతే. దాని ఫలితం ఏమిటయ్యా? నానాత్వం లేని దాంట్లో నానాత్వం చూసి అది ఇదే అని నువ్వు అనుకుంటే నీకేమవుతుంది? మృత్యోస్స మృత్యుమాప్నోతి. మృత్యు వస్తుంది, మళ్ళీ జన్మం, మళ్ళీ మృత్యువు. ఇట్లా జనన మృత్యు పరంపరలో పడిపోతావే తప్ప నీకు యదేవేహ యదముత్ర తదన్విహ అనే దృష్టి రాదు. సాధనని ఎంత అద్భుతంగా ఎన్ని జాగ్రత్తలు
తీసుకుంటేనే కానీ నీకు నీ స్వరూపావస్థితి నీకు కుదరదనే విషయాన్ని జాగ్రత్తగా చెప్తున్నది ఉపనిషత్తు. తస్మాత్ తధాన పశ్యేత్, నువ్వు అలా చూడకు. విజ్ఞానైక రసం, అద్భుతమైన వాక్యం. విజ్ఞానైక రసం, ఇంకా అందులో ఏకరసం మరొకటి ఏదీ లేదు. అదేమిటది ఉన్నది? ఆ ఏకైకమైనది ఏమిటి? విజ్ఞానం. జ్ఞానమే తప్ప జ్ఞేయం అనే ఇంత కూడా లేదు. విజ్ఞానైకర, ఈ ఒక్క మాటని మనం భావన చేస్తే ఆ విజ్ఞానమే అయిపోతున్నామని కూడా తెలియకుండానే అయిపోతాం. విజ్ఞానైక రసం. అందుకనే సాధనా మార్గము చెప్తోంది ఈ శ్లోకాలు. ఇవి ఇంకా నీవు ఆ పరతత్వాన్ని ఏ విధంగా గుర్తించాలో ఆ విధానాన్ని కూడా చెప్తున్నాయి. ఎప్పుడు ఆ పరతత్వాన్ని గురించి ఇంతకుముందు 3వ వల్లిలో చెప్పిన తరువాత, విజ్ఞానైక రసం నైరంతర్యేణ ఆకాశవత్ పరిపూర్ణం బ్రహ్మ ఏవా అహం అస్మి ఇది పశ్యేత్. ఇది ఉపదేశం. శంకర భగవత్పాదులు లోకానికి చేసినటువంటి అద్భుతమైన ఉపదేశం. దీనికి సాధక లోకం ఎన్ని జన్మలెత్తినా స్వామివారికి రుణపడి ఉండాలి. అద్భుతమైన మాట. ఆ మాటే మనకి కొండంత ధైర్యం. ఏమంటున్నారు? నువ్వు అనుకో, అహం నేను ఎటువంటి వాడిని, ఇదిగో ఈ ఉపాధులతో కూడుకొని ఈ చీకాకులు, ఈ బాధలు, బందీ, ఇవన్నీ వీటితో ఉన్న అవన్నీ వదిలేసాం, అయిపోయింది, అవి రావట్లేదు. మరి ఏమనుకోమంటారు నన్ను? విజ్ఞానైక రసం నైరంతర్యేణ, నిరంతరం విజ్ఞానామృత రసం. తర్వాత ఆకాశవత్ పరిపూర్ణం. ఆకాశం ఎంత పరిపూర్ణమో ఇది అంత పరిపూర్ణమే. ఏమండి, మరి అలాంటప్పుడు ఆకాశమే పరమాత్మ అని అనుకోవచ్చుగా. అనుమానం రావాలి, వచ్చి దాన్ని తీర్చుకోవాలి, అది పోవాలి, మళ్ళీ రాకూడదు. ఆకాశవత్ పరం బ్రహ్మ, ఆకాశవత్ పరం పరిపూర్ణం. అవును, ఆకాశంలాగా అయితే పరమాత్మతో పోల్చడానికి ఆకాశం రెండోది ఉంది కదండి. ఉంటే ఉండొచ్చును, అని నిజానికి లేదు. ఎందుకని? ఆకాశానికి అర్హత లేదు. ఎందుకని? దానికి జ్ఞానం లేదు. ఈ మాట చెప్తారు పెద్దలు. జ్ఞానం అనేదే ఉంటే నిజంగా ఆకాశమే, కానీ దానికి లేదు. కాబట్టి అందుకని ఆకాశవత్ ఉన్న పోలిక చెప్పాం. ఆకాశవత్ పరిపూర్ణం బ్రహ్మ ఏవాహం. అటువంటి బ్రహ్మనే నేను. అహం బ్రహ్మాస్మి. ఎటువంటి బ్రహ్మ? విజ్ఞానైక రసం నైరంతర్యేణ ఆకాశవత్ పరిపూర్ణం బ్రహ్మ ఏవా అహం అస్మి ఇది పశ్యేతు. నువ్వు అనుకో. యదేవేహ యదముత్ర తదన్విహ మృత్యోస్స మృత్యుమాప్నోతి ఇహ నానేవ పశ్యతి. ప్రాగేకత్వ విజ్ఞానాత్ ఆచార్యాగమ సంస్కృతేన, అంటే ప్రాకు ఏకత్వ విజ్ఞానాత్, ఏకత్వ విజ్ఞానం నీకు కలగటానికి పూర్వం, అంటే ముందే. అంటే అర్థం ఏమిటి? ఏకత్వ విజ్ఞానం అంటే ఒకటి అనే విజ్ఞానం. ఏది ఒకటి అయి ఉన్నాయి అనే విజ్ఞానం. ఏవి ఒకటి అవి ఉన్నాయి? ఈ జీవుడు, ఆ ఈశ్వరుడు. ఆ జీవేశ్వర ఐక్యత్వం అనేటటువంటి ఆలోచన కంటే పూర్వమే ఆచార్యాగమ సంస్కృతేన, ఆచార్యుడు మరియు శాస్త్రముల చేత ఇవ్వబడినటువంటి ఆ సంస్కృతి చేత, ఆ విద్య చేత, అది మనసైవేదమాప్తవ్యం నేహనాన అస్తి కించన మృత్యోస్స మృత్యుం గచ్చతి ఇహ నానేవ పశ్యతి. ఆ భేద దృష్టి ఎంత ప్రమాదకరమో ఉపనిషత్తు నొక్కి వక్కాణిస్తున్నది. ఇక భేద దృష్టి పనికిరాదు. ఏ భేద దృష్టి అండి? జీవ ఈశ్వర, అది ఒకటే ఉన్నది. ఆ ఒక్కదాన్నే నువ్వు రెండు అనుకుంటున్నావు. మళ్ళీ పక్షి దృష్టాంతంలోకి వెళ్ళవచ్చు. ఒకటే ఉన్నది పక్షి. సరే, మనసైవేదమాప్తవ్యం ఇదం మనసా బ్రహ్మ ఏకరసం విజ్ఞానగణం నైరంతర్యేణ ఏకరసం అనే ఆప్తవ్యం పొందాలి. ఆత్మ ఏవ నాణ్యదస్తి ఇది. రెండవది లేదు.
ఆప్తే చ నానాత్వ ప్రత్యుపస్థాపికాయాః అవిద్యాయాః నివృత్తత్వాత్ అనేకత్వాన్ని స్థాపించే అవిద్య ఉన్నదే అది నివృత్తత్వాత్ పోయింది కదా. ఇహ బ్రహ్మణి నానా నా అస్తి కించన అణుమాత్రం. అటువంటి బ్రహ్మలో ఇక్కడ ఉన్న బ్రహ్మలో అక్కడ ఉన్న బ్రహ్మలో ఎక్కడైనా ఒకే బ్రహ్మలో నా ఇహ నానాత్వం కించన నా అస్తి లేదు. అపి యస్తు పునః అవిద్యాతిమిర దృష్టిన్న ముంచతి. ఎవరికైతే ఆ అవిద్య అనే తిమిరం కంటికి చూసే దృష్టిలో ఆ తిమిరం చీకట్లు, ఆ రోగం తిమిరం అంటే నేత్ర రోగం. ఆ నేత్ర రోగం ఏమిటది? ఇక్కడ నేత్రానికి రోగం వస్తే వస్తువు కనపడదు. అలాగే ఈ మనస్సుకి అవిద్య అనేది పట్టుకుని దాన్ని ఆక్రమిస్తే తత్వం కనపడదు. అవిద్యాతిమిర దృష్టిం న ముంచతి నానాయివ పశ్యతి. అవిద్య పోకపోవటం మూలాన ఏం చేస్తున్నాడు? ఇది వేరు అది వేరు అది వేరు అన్నీ వేరువేరుగా చూస్తున్నాడు. ఏమండి వేరువేరుగా చూడకూడదా? వేరువేరే కదండి. మీరు ఎన్ని చెబితే మాత్రం ఇదే అదే అవుతుందా, అది ఇదే అవుతుందా అని అడిగితే మీరేం జవాబు చెప్తారు? బాబు ఇది అది కాదు, అది ఇది కాదు, ఏది అవ్వదని మాకు తెలుసు, మేము చెప్పేదే నీకు అర్థం కావట్లా. ఏం చెప్తున్నావు? అన్నింట్లో ఒక ఏకత్వం ఉన్నది, అన్నింటికీ మూలభూతమైన స్థితిని కల్పించే ఒకానొక తత్వం ఉన్నది, అది తెలుసుకో. దాన్ని నువ్వు ఇక్కడ ఏదో ఉందని అక్కడ ఏదో ఉందంటున్నావు. మేమేమంటున్నాం? అక్కడ ఉన్నదే అది అక్కడ ఉంది ఇక్కడ ఉన్నది. దాన్ని మేము ఎలా చెప్తున్నాం తెలుసా? అక్కడ ఉంది ఇక్కడ ఉంది ఇక్కడ ఉంది అక్కడ ఉంది. ఇంక నీకు అనుమానం ఏమిటి? ఎక్కడ చూసినా అదే ఉందయ్యా. ఆ దృష్టి అలవరుచుకోవయ్యా. ఏమే ఆ నముంచతి అభిభేదం అధ్యారోపయం. ఈ ఈషణ్ మాత్రం భేదం కూడా ఉండకూడదు. అంగుష్ఠమాత్ర పురుష మధ్య ఆత్మని తిష్టతి ఈశానో భూతభవ్యస్య న తతో విజుగుప్సతే. అంగుష్ఠమాత్ర పురుష, బొటన వ్రేలు కొలత ఎంత ఉందో అది ఉరికినే ఒక శరీరంలో అది బాగా స్వల్పాతి స్వల్ప భాగం అనే ఉద్దేశంతో పురుష మధ్య ఆత్మని దేహానికి మధ్య భాగంలో అంటే హృదయంలో తిష్టతి ఉన్నది. అంతటా ఉన్నది నీ యొక్క హృదయంలోనే అంగుష్ఠమాత్ర రూపంతో ఉన్నది. అది ఏమిటది? ఈశాన భూతభవ్యస్య. ఈశాన శాసకుడది. ఏది? నీ హృదయంలోనే అంగుష్ఠమాత్రంగా ఉన్నది. మధ్యే ఆత్మని ఏదైతే ఉన్నదో అది ఈశానో భూతభవ్యస్య. అది భూత భవిష్యత్ వర్తమానాలన్నింటినీ శాసించేది అదే. ఆ విషయం నీకు తెలిస్తే తతో న విజుగుప్సతే. ఇంకా నువ్వు దేన్ని కోరుకుంటావు? నీకు భయం ఏముంది? నీకు ఆలోచన ఉంది? నీకు వేరే రకాల ఆలోచనలు ఏముంటాయి? ఇది ఏ తద్వైతత్ నిశ్చయంగా అదే ఇది. అంగుష్ఠమాత్ర అంగుష్ఠ పరిమాణ. అంగుష్ఠ పరిమాణం హృదయ పుండరీకం. తచ్ఛిద్రవర్తి అంతఃకరణోపాధి. ఆ ఛిద్రంలో ఉన్నదే అంగుష్ఠమాత్ర. అంగుష్ఠమాత్ర వంశ పర్వ మధ్యవర్తి అంబరవతు. పురుష పూర్ణం అనేన సర్వం ఇది పురుష. పూర్ణమైన వాడే పురుషుడు. మధ్య ఆత్మని శరీరే తిష్టతి ఉన్నాడు. అతడే ఈశానం భూతభవ్యస్య. భూత భవిష్యత్తులకు అన్నింటికీ అతడే ఈశ్వరుడు అని ఇది విదిత్వా తెలుసుకొని నా విజుగుప్సతే. ఇంకా దేని నుంచి రక్షణ కోరాల్సిన అవసరం లేదు. ఇంకా ఆ పరమాత్మనే స్పష్టంగా నిరూపించి చూపిస్తున్నారు. అంగుష్ఠమాత్ర పురుష, బొటన విరేలి పరిమాణం గల పురుషుడు. పురుషుడు అంటే పూర్ణత్వాత్ పురుష. ఆయన జ్యోతి యువ ఆధూమక ఈశా అధూమక. జ్యోతిరివ అధూమక ఈశానో భూతభవ్యస్య స ఏవాద్య స ఉష్వః. నిన్న ఉన్నది అతడే, ఈ రోజున ఉన్నది అతడే, రేపు ఉండేది అతడే. అంటే అన్ని కాలాల్లో ఎప్పుడూ నిరంతరంగా విజ్ఞాన ఘన రసంగా ఉన్నది ఆ తత్వమే. అది అంగుష్ట మాత్రంగా ఉన్నది. చెప్పారు ఇంతకుముందు. జ్యోతిరివ అధూమక. పొగలేని జ్యోతి, అధూమకమైన జ్యోతి వలె.
పొగలేని జ్యోతిలాగా, పొగ ఉంటే మళ్ళీ అది రెండోది ఉన్నట్టు కనపడుతూ ఉంటుంది. ఈశానో భూతభవ్యస్య స ఏవాద్య స ఉష్వః అంగుష్ఠమాత్ర పురుష జ్యోతిరివ అధూమకః అధూమకమితి యుక్తం జ్యోతిష్పరత్వాత్ యస్తు ఏవం లక్షితో యోగిభిర్హృదయే ఈశానో భూతభవ్యస్య సహ నిత్యః కూటస్థః అద్య ఇదానీం ప్రాణిషు వర్తమానః సహ ఊష్వః అపి వర్తిష్యతే, రేపు ఉంటాడు. నా అన్యః తత్సమః అన్యశ్చ జనిష్యతే, తత్సమానమైన వాడు మరొకడు లేడు, జనిష్యతే పుట్టబోడు. అదే అర్థాన్ని నాయమస్తి చైకే ఇది అయం పక్ష న్యాయత అప్రాప్త అపి స్వవచనైన శృత్య ప్రసుప్త. ఆ పరమాత్మ ఈనాడు ఇప్పుడు ప్రాణుల యందు ఉంటున్నాడు, రేపు కూడా ఉంటాడు. అంటే ఆ పరమాత్మతో సమానమైన ఆత్మతత్వం మరొకటి లేదు, పుట్టబోదు అని దాని అర్థం అన్నమాట. దీన్నే ఈ ఆత్మ లేదు అని కొందరు అంటున్నారు. నాయమస్తి ఇది చైకే, ఎవరు అడిగారు? నచికేతుడు అడిగాడు. అనే ఈ శూన్యవాదాన్ని బట్టి, శూన్యవాదం యుక్తిని బట్టి ముందుకు వచ్చింది కాకపోయినా శృతి తనదైన పలుకులతో ఖండిస్తోంది. ఇప్పుడు పునరపి భేద దర్శన అపవాదం బ్రహ్మణ ఆహా, మళ్ళీ భేద దర్శనం, ఒక్కటే విషయం గట్టిగా భేదం దృష్టి ఉంటే నీకు మోక్షం అసంభవం. ఏకైక దృష్టి ఉండాలి తప్ప భేద దృష్టి అంటే ఏమిటండి? 100 సార్లు చెప్పుకున్నాం మనం. యథోదకం దుర్గే వృష్టం పర్వతేషు విధావతి ఏవం ధర్మాన్ పృథక్ పశ్యన్ తానేవ అనువిధావతి. యథోదకం దుర్గే వృష్టం, ఎత్తైన పర్వతాల మీద పడినటువంటి వాన ఎటు పడితే అటు, ఏ వాల్లో పడితే ఆ వాల్లోకి వెళ్ళిపోతూ ఉన్నట్టుగా, పర్వతేషు విధావతి ఏవం ధర్మాన్ పృథక్ పశ్యన్ అంటే ఈ ఈ ఈ ఈ సృష్టిని అంతటినీ పృథక్ వేరువేరుగా చూసిన వాడి ఆలోచనలు కూడా అలాగే ఆ నీటిలాగా ఇటు ఒకటి అటు ఒకటి అదా చల్లా చెదరైపోయి పోతూ ఉంటాయి. యథా ఉదకం దుర్గే దుర్గమే దేశే ఉచ్రితే వృష్టం సిక్తం పర్వతేషు పర్వతవత్సు నిమ్న ప్రదేశేషు విధావతి వికీర్ణం సతు వినశ్యతి ఏవం ధర్మాన్ ఆత్మనః భిన్నాన్, తనకంటే భిన్నములైనటువంటి వాటిని పృథక్కు పశ్యన్ తానేవ శరీర భేదానువర్తిన అనువిధావతి, వాటి వెమ్మటే పడిపోతుంటాడు తప్ప శరీర భేదమేవ పునః ప్రతిపద్యతే, ఈ భేద దృష్టినే ప్రతిపద్యతే పొందుతాడు. అస్య పునః విద్యావతః విధ్వస్త ఉపాధికృత భేద దర్శనస్య, అవిద్య చేత ఇదంతా అని చెప్పారు కదా. విద్యావంతుడు ఈ భేదాన్ని పూర్తిగా నాశనం చేసుకొని, లేకుండా చేసుకొని ఎవడైతే ఉంటాడో అతడు అద్వయం ఆత్మానం పశ్యతః, తనని తాను అద్వయంగా ఎవడైతే చూసుకుంటాడో విజానతః జ్ఞానవంతుడవుతాడో, మునేహే మననశీలస్య ఆత్మస్వరూపం కథం భవతి, ఏది కాదో చెప్పారండి. అయినవాడి హృదయం ఎలా ఉంటుంది అది కూడా చెప్తాం విను. యథోదకం శుద్ధే శుద్ధం ఆసిక్తం తాదృగేవ భవతి ఏవం మునేర్విజానతః ఆత్మా భవతి గౌతమా. యథోదకం శుద్ధే శుద్ధం ఆసిక్తం తాదృగేవ భవతి, నువ్వు భేద దృష్టి వద్దని చెప్పాం కదా, ఇది పోవట్లేదండి. ఏ భేదం? జీవుడు ఆత్మ అనాత్మ, విద్య అవిద్య, ఈ భేదం. ఇవి ఎలా పోగొట్టుకోవాలి తెలిసిన? యథా ఉదకం శుద్ధే ప్రసన్నే, నువ్వు ఈ అనాత్మ దృష్టిని గనక పోగొట్టుకుంటే, ఆత్మదృష్టి శుద్ధోదకం అనుకో, ఆత్మదృష్టి శుద్ధోదకం. అలాగే నువ్వు అనాత్మ దృష్టిని పోగొట్టుకుంటే ఈ దృష్టి కూడా శుద్ధోదకం అవుతుంది. ఇప్పుడు ఈ 2 శుద్ధోదకాలు కలుపు, అదే చెప్తున్నారు. యథోదకం శుద్ధే శుద్ధం ఆసిక్, శుద్ధమైన నీటిలో ఎంత శుద్ధం కలిపినా అంతా కలిపి ఒకటే శుద్ధం, అందులో మళ్ళీ శుద్ధ వ్యతిరేకమైంది లేదు. తాదృగేవ భవతి, అలాంటిదే అవుతుంది అది. ఏవం మునేర్విజానతః ఆత్మ, అల్లా ఉంటుందయ్యా ఆత్మసాధకుడైన వాడి హృదయం. అంటే అర్థం ఏమిటి? అన్నింటిలోనూ ఒకే ఒక శుద్ధత్వాన్ని చూస్తుంది. అలా చూస్తూనే ఉంటుంది. జీవించి ఆత్మజ్ఞానం కలిగిన వాడికి ఈ దృష్టి ఉంటుంది. ఇది ఈ 4వ వల్లిలో 3వ వల్లిలో ఆత్మతత్వాన్ని
చక్కగా నిరూపించి ఆ ఆత్మతత్వాన్ని దానికి ప్రతిబంధకాలైన విషయాలు ఏవి ఉంటాయో వాటిని నిరూపించి ఆత్మతత్వం ఎక్కడ ఏ విధంగా ఉంటుందో నిరూపించి దాన్ని అది గ్రహించని వాడి పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పి అది గ్రహించిన వాడి పరిస్థితి ఇలా ఉంటుందని ఈ 4వ వల్లిలో ఆఖరి శ్లోకం ఏమని యథోదకం శుద్ధే శుద్ధమాసిక్తం తాదృగేవ భవతి ఏవం మునేర్విజానతః ఆత్మా భవతి గౌతమ యథా ఉదకం శుద్ధే ప్రసన్నే శుద్ధం ప్రసన్నం ఆసిక్తం ప్రక్షిప్తం ఉంచబడితే ఏకరసం ఏవా నాన్యథా ఒకే రకంగా ఉంటుంది. తాదృగేవ భవతి అపి ఏవం ఏవ భవతి ఏకత్వం విజానతో మునేహే మనశీలశ్చ. హే గౌతమ, ఓ గౌతముడైన నచికేత, అతని హృదయం అలా ఉంటుంది, అందులో ఏకత్వమే ఉంటుంది తప్ప మరొకటి ఉండదు. తస్మాత్ కుతార్కిక భేద దృష్టిం నాస్తిక దృష్టించ ఉజ్జిత్వా. అందుకని ఏం చేయాలి మనం? భగవత్పాదుల అద్భుతమైన బోధన. కుతార్కిక దృష్టిం నాస్తిక దృష్టించ ఉజ్జిత్వా. కుతార్కిక భేద దృష్టిం నాస్తిక దృష్టిం ఈ రెండూ పెట్టుకుంటే నీ వల్ల కాదయ్యా. కుతర్కం నాస్తిక దృష్టి వీటిని గురించి మనం చెప్పుకోవక్కర్లా. వీటిని ఉజ్జిత్వ ఏం చేయాలి? మాతృపితృ సహస్రేభ్య అపిహితైషిణ వేదేన. నీ తల్లి తండ్రి శిశువు యొక్క యోగక్షేమాలు కోరతారు, కానీ వేలాది మంది తల్లిదండ్రుల కంటే కూడా ఎక్కువగా నీ యొక్క హితాన్ని కోరే వేదమాత ఉన్నదే. వేదేన ఉపదిష్టం. వేదం ఏం చేసింది? నీకు ఉపదేశించింది. దేనిని? ఆత్మైక దర్శనం. కేవలం ఆత్మదర్శనమే తప్ప మరొకటి లేదు అనే విషయాన్ని నీకు ఏ వేదమాత అయితే బోధించిందో శాంతత. అప్పుడు నీ హృదయం ఏమవుతుంది? దర్పం ఉండదు, మరి ఈ కామక్రోధాదులు ఉండవు, ఏమి అవాంఛనీయమైనవి ఏవి ఈషన్ మాత్ర భావం కూడా ఉండదు. ఆ స్థితికి నువ్వు చేరుకోవాలయ్యా. వాళ్ళ చేత ఆదరణీయం ఇది అర్థ అని చెప్పి ఈ 4వ వల్లిని పూర్తి చేశారు భగవత్పాదులు. ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యంకరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి.